గువ్వల దెబ్బకు గులాబీ అలర్ట్, నేతలు పార్టీని వీడకుండా చర్యలు, మాజీ ఎమ్మెల్యేలకు టచ్ లో అధిష్టానం, స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్తలు, రాబోయేది బీఆర్ఎస్ అంటూ హామీలు, పని చేసే వారికి పదవులంటూ ప్రచారం, హరీష్ రావుతో అచ్చంపేట నేతల భేటీ, త్వరలోనే ముఖ్య నేతలతో సమావేశం అంటూ ఇక బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయిపోయింది. సో దానివల్ల నేతలు పార్టీ మారకుండా ఒక్క గువ్వల బాలరాజు పోతా అంటే ఆయనను పంపించాలి తప్ప ఆయన వెనకాల ఎవరు పోవద్దనే దానికి వీళ్ళు ప్రయత్నం ఎవరైనా చేస్తారు. అది బీఆర్ఎస్ ఒకటేని ఏ పార్టీ అయినా చేస్తుంది. ఒకవేళ అట్లాంటిది ఏదైనా జరుగుతుందని తెలిస్తే పోయేటోన్ని దొరకబట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇక వీడు వినడు రాబాయ్ ఇక అయిపోయింది రాబాయ్ అనుకుంటూ వదిలేస్తారు. ఆ ఎన్నుకున్న వాళ్ళని ఆపుకుంటారు. అదే జరిగింది. పార్టీ విడితే స్థానిక ఎన్నికల ముందు క్యాడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుందని, దీంతో మెజార్టీ సీట్లు కోల్పోవాల్సి వస్తుందని భావిస్తుంది. ఎవరెవరు వెళ్తారని పార్టీ ఆరాధిస్తున్నది. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారితో మాట్లాడుతున్నట్టు సమాచారం. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అంటూ ఈ గువ్వల బాలరాజుకు 2 సార్లు అవకాశం ఇచ్చింది పార్టీ. ఎమ్మెల్యేగా గెలిచిండు, మొన్న ఓడిపోయిండు. అయితే గెలిచినాడు ఏం కనపడలే. ఆయన ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నిన్న ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుకుంటా, నాకు రాష్ట్రం అయిపోయింది, ఇక తెలంగాణ కోసం కొట్లాడినం, తెచ్చుకున్నాం, అయిపోయింది అంటే మొత్తం అభివృద్ధి కూడా అయిపోయిందేమో అన్నట్టుగా. సో ఇప్పుడు మిగిలింది నాకు దేశ భవిష్యత్తు, దేశ ఆర్థిక ప్రగతి, దేశ భద్రత అని పెద్ద పెద్ద మాటలు చెప్తుండు గువ్వల బాలరాజు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. నాకు అర్థం కాలే. గతంలో ఒక మీటింగ్ లా ఈయన సతీమణి ఏం మాట్లాడారు ఒకసారి చూడు. ఇగో నేను ఎప్పటికి చెప్తుంటా చూడు, ఎవరైతే మరి ఎట్లా పోతాం అటు ఇటు మనం ఇంకొక జెండాకి యవ్వా బంగారు తల్లి చెల్లే, ఎంత బాగా చెప్పినావా రోజు. మన రక్తంలో అది ఉన్నదా అంటే పక్కపొంటి బఫూన్ లెక్క ఇటు ఉపుతుండు. ఎవో నా కొంప ముంచేటట్టుంది నా భార్య అనుకున్నాడు అన్నట్టుగానే ముంచింది. ఆ రోజు ఎట్లా పోతాం అటు ఇటు అని ఇట్లా చెప్తే బంగారం అని చెప్పింది. మన రక్తంలో ఉన్నదా అని చెప్పింది. ఏమయ్య మరి మన రక్తం ఎటువయ్యాలా? ఇగో మనం ఇంకొక జెండాకి జై కొడతామా? ఇప్పుడు చెప్పురి, ఇంకో జెండాకు జై కొడతామా? మన రక్తంలో అది ఉన్నదా? మరి ఇలా రక్తం కలుషితమైందా లేకపోతే రక్తం మారిందా? ఇంకే వాళ్ళ దాన్ని ఎక్కించుకున్నారా? ఏమైంది అసలు పరిస్థితి? ఎక్కడ పోయింది మరి అది? ఇగో రక్తంలో ఉందా, మరి ఎట్లా పోతాం అటు ఇటు. ఓ చెల్లె, బంగారు చెల్లె, ఎంత మంచిగా చెప్పింది ఆ రోజు. మన రక్తంలో ఉన్నదా, ఎట్లా పోతాం అటు ఇటు అని ఇట్లా ఎంత సీరియల్ యాక్ట్రెస్ లాగా చెప్పింది. సరే నేను తననేమనట్లే, కానీ పక్కపొంటి కనీసం ఆయనన్నా అబ్బో అట్లా చెప్పక తల్లి, మళ్ళీ ఎప్పుడన్నా రేపు పొద్దుగల మంచి అయితే చెడు అవుతుంది, మళ్ళీ ఎటు పోతాము ఎటు వస్తాము, మళ్ళీ రేపు పొద్దున ఇదే ట్రోల్ అయిపోతుందని ఆ రోజు యాడ్ చేస్తే అయిపోతుండే. ఆమె చెప్పలేదు, ఆయన ఆపలేడు. మొత్తానికి ఇద్దరు కలిసి ఇలా ఏం చేస్తారంటే ఎట్లా పోతాం అటు ఇటు అన్నోళ్ళే అట్లా పోతుర్రు, ఆగమైపోతురు. పార్టీ మారము అని చెప్పిన వాళ్ళు, రక్తం మనది అట్లాంటిది అని చెప్పిన వాళ్ళు, ఇంకో పార్టీ జెండాకి జై కొట్టమన్న వాళ్ళు ఇలా బరాబర్ తయారైనరు, బయలుదేరిగా. ఇంకేమున్నది అంటే నేను ఎప్పటికి అంటుంటా చూడు, ఎవరైతే నేను సత్యదాకా ఇళ్ళనే పడేస్తా, సత్యదాకా మా సారే సారు, సత్యదాకా మా నాయకుడు ఆయన్ని, నా శవం మీద అదే జెండా కప్పుకొని సస్తా అని అంటారు చూడు, వాళ్ళు పక్కా పార్టీ మారేటోళ్ళే, నో డౌట్. ఇలా గువ్వల బాలరాజు భార్య కూడా ఇక ఎట్లా పోతాం అట్టేట అనేది ఎట్లా పోవాలన్నా పోతుంది. ఇక పార్టీ ఏమో ప్రయత్నం చేసుకుంటుంది ఇక కాపాడుకోవడానికి, ఇక చేస్తుంది కదా. మిగిలిన నాయకులకు పోనీయకుండా సరే ఆయన కాడికి ఏదో అంటారు కదా, ఎంత వీలైతే అంత దొరకబట్టి మిగిలిన వాళ్ళు పోయేటోని ఎవడు ఆపలేడు. ఇక పోకుండా కొంత అటు ఇటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, లేదా కొంచెం ఆలోచనలు ఉన్న వాళ్ళని దొరకబట్టేసి ఆయనతో ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక ఆ వార్తగా ఈ పత్రిక రాసింది.